ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి చూడండి, ఎవరైతే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ధన్యులు అని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి చూడండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని యొద్దకు వస్తే కలిగేటువంటి ధన్యతలు ఏమిటి అనేది మనము పరిశీలన చేస్తే పిల్లరా, మరి చూడండి, దేవుని యొద్దకు వచ్చి చాలామంది మరి మేలులు పొందుకున్న వారు ఉన్నారండి. మరి దేవుణ్ణి ఆశ్రయించి అనేకమైనటువంటి మేలులు పొందుకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని మనం చూడగలం. అలాగే ఈ లోకంలో కూడా పిల్లరా, మరి దేవుని యొద్దకు వచ్చిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు మరి చాలామంది అనేకమైనటువంటి మేలులు పొందుకొని మరి సాక్ష్యాలు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఆసా అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు మరి దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆసా రాజు పరిపాలిస్తున్నటువంటి దినాలలో మరి చూడండి, ఆ దేశము, తన యొక్క దేశము, యోధా దేశము మరి 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అంటే ఆ దేశంలో ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా ఆ దేశం అంతా కూడా 10 సంవత్సరాలు క్షేమంగా నెమ్మదిగా ఉంది. కారణం ఏంటంటే మరి ఆస మరి దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఆ దేశం అంతా కూడా నెమ్మదిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అంతేకాదు పిల్లరా, చాలామంది మరి దేవుణ్ణి ఆశ్రయించి అనేకమైనటువంటి మేళ్ళు పొందుకున్నారు. కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు నెమ్మది కలుగుతుంది. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు సమాధానం కలుగుతుంది. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు సంతోషం కలుగుతుంది. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే అనేకమైనటువంటి మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తారని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చాలామంది యేసు ప్రభువును ఆశ్రయించి అనేకమంది మేళ్ళు పొందుకున్నారు. మరి చూడండి, అనేక మంది రోగపీడితులు యేసయ్య దగ్గరకు వచ్చారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద కనికరపడి అనేక మంది రోగులను మరి స్వస్థపరిచినట్లుగా పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు. ప్రియ దేవుని పిల్లరా, నువ్వు కనుక యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే, ప్రభువు దగ్గరకు నువ్వు రాగలిగితే, ప్రభువుని ఆశ్రయించగలిగితే నీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా ప్రభు విడిపిస్తాడని ఈరోజు దేవుడు మరి మాట్లాడుచుండగా, దేవుని పిల్లారా, మరి దేవుని ఆశ్రయించి దేవుని చేత మేలులు పొందుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలైనా. అవును ప్రభా, అయ్యా, ఎంతమంది అయితే మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులు అంటున్నారు తండ్రి. మీ స్తోత్రాలు. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరూ ధన్యులు ప్రభావ, మీకు వందనాలు. అయితే ప్రభు, ఈరోజు ఎంతమంది తండ్రి నేను ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నారో, ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశ్రయించి ప్రభు మీ ద్వారా మేలులు వారు పొందుకోవడానికి ప్రభు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.